ఈడ వాగుల షెలిమెదోడి గిన్నెల నీళ్లు పట్టుకొని తాగుతున్నది చూసి ఏదో బీహారో జార్ఖండో దిక్కు అనుకునేరు కానే కాదు మన తెలంగాణలో ఇది. మంచిర్యాల జిల్లా భీమిని మండలం మామిడిగూడ పెద్దపేట జనాలకు ఇగో ఈ ఎర్రవాగుల షెలిమె నీళ్ళే దిక్కవుతున్నాయి. ఇట్లా మిషన్ భగీరథ నల్లాలున్నా అవి పడవబడ్డాయట. నల్ల నీళ్ళు ఇయ్యాలన్న సోయి అక్కడ పాలకులు ఎన్నడో మరిచిరట. ఇక నీళ్ళో రామచంద్ర దూపో రామచంద్ర అని ఎంత మొత్తుకున్నా లీడర్ల చెవిన పేను వార్తలేదు. మరి ఏం చేస్తారు? ఇట్లనే మనిషికో బింద క్యాను నెత్తి మీద పెట్టుకొని కిలోమీటర్ల కమానం నడిచి రెక్కలాని గుంజంగా చెలిమదోడి అందులో నీళ్లు ఊరినాక మురికి నీళ్లు పక్కకాని తేటగాయదాకా ఆగి ఆ నీళ్లను గిన్నెతోటి తోడుకొని బిందెలు క్యాన్లలో నింపుకొచ్చుకుంటున్నారు. ఈ పెద్దపేట మామిడిగూడ 2 ఊర్ల జనం కలిపి ఏం తక్కువ 1000 మందికి మీదనే ఉంటారట. ఇప్పుడు ఈ 1000 మందికి నీళ్లు బంద్ అయినాయి. ఊరిలో వాడకట్టుకో బోరింగ్ వేయాలని ఎన్నడు సందో డిమాండ్ చేస్తున్నారట. ఓట్లప్పుడు వచ్చిన లీడర్లు నేను అట్లా గెలవంగానే ఇట్లా మీకు బోర్ వస్తుందని చెప్పి ఇన్నేళ్ళు బోర్లు ఇచ్చుకుంటూనే పోయిర్రట. ఇక వాళ్ళు తిరిగే కార్లు మారుతున్నాయి, వాళ్ళు ఉండే ఇండ్లు మారుతున్నాయి. కానీ ఓట్లేసి గెలిపించిన మా ఊరి ఆలత అయితే ఏం మారతలేదని జనాలకు అర్థమవుతున్నారు. ఎండాకాలం గోలే ఏంది మాకు ఈ నీళ్ళ కోసాన్ని లీడర్లను తిట్టిపోస్తున్నారు.